చెప్తారు. అంటే చాలా ఆనందంగా ఉందండి. ఎప్పుడైతే ఈ వెస్ట్ నరసాపురం గోదావరి ఎంపీ ఇప్పుడు కోటేస్తుంది. కృష్ణరాజు గారు ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలే కాదు, ఎన్నో సేవలే కాదు, ఎంతో గొప్పగా చేసి ప్రతి ఒక్కరి గుండెల్లో కృష్ణరాజు గారు అలాగా ఆయన సుస్థిరంగా ఉండిపోయారు. అయితే ఇప్పుడు మళ్ళీ అదే స్థానాన్ని బీజేపీ వారు బీజేపీలోనే కృష్ణరాజు గారు శిష్యుడిగా బీజేపీలో 30 ఏళ్లుగా ఉంటూ ఎన్నో సేవలు అందిస్తున్న మన భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి సీట్ ఇవ్వడం బీజేపీ వారు చాలా ఆనందం అనిపించింది. సీట్ ఇవ్వగానే కూడా వర్మ గారు నాకు ఫోన్ చేసి, అక్క నాకు కృష్ణరాజు గారు ఉంటే నా తోడుగా ఉందురు, మీరు వస్తే నేను కృష్ణరాజు గారు వచ్చినట్టుగా ఫీల్ అవుతాను కాబట్టి మీరు రావాలి అని ఒక ఫోన్ చేయగానే నేను ఇక్కడికి రావటం, ఆ మొత్తం కాన్స్టిట్యున్సీలు అన్ని కూడా నేను తిరిగాను. ప్రతి ఒక్కరికి కూడా ఆ నేనేమో మద్దతు పలికి నేను తిరుగుతున్నప్పుడు కూడా ప్రజల్లో నన్ను చూస్తే కృష్ణరాజు గారు చూసినట్టే వాళ్ళందరూ ఫీల్ అయ్యారు. అయితే ప్రతి ఒక్కరిని కూడా నేను అడగడం కోరడం జరిగింది. వాళ్ళందరూ ఆ రోజే కూటమిని గెలిపిస్తాం మేడం, తప్పకుండా మేము శ్రీనివాసవరం గారికి మంచి మెజార్టీని ఇస్తాం మేడం. ఆ రోజు నేను ప్రతి ఒక్కరి కళ్ళల్లోని కూడా ఆ మార్పును చూడగలిగాను. ఎప్పుడైతే 99 లో కృష్ణరాజు గారికి క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఏదైతే ప్రజల్లో చూడగలిగానో నేను వాళ్ళ కళ్ళల్లో, అదే ఆ నమ్మకాన్ని నేను చూడగలిగాను, అదే చెప్పగలిగాను కూడా నేను. ఎందుకంటే నేను హైదరాబాద్ క్యాంపెయిన్ అయిపోయి కూడా వెళ్ళాక అందరు ఛానల్స్ వారు నా దగ్గరికి రావడం, మీడియా వారు అందరికీ చెప్పాను నేను 100% కూటమి గెలుస్తుంది, అక్కడ మోడీ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు అంటే మీరు ఏ నమ్మకంతో చెప్తున్నారని వాళ్ళు అడిగితే వాళ్ళ పథకాలు ఇచ్చారు, ఎన్ని చెప్పారు. ఎన్నైనా చెప్పండి, ప్రజలైతే మార్పు కోరుకుంటున్నారు. 100% నేను ఏ నమ్మకంతో అయితే చెప్పగలిగాను ఆ రోజు, అదే నమ్మకాన్ని ఈ రోజు నాకు ఈ నరసాపురం ప్రజలు, నేనేమో 150 సీట్లు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని ఆ రోజు ఆయన బొకే ఇస్తూ చెప్పాను, మీకు 150 సీట్లు వస్తున్నాయి సార్ అంటే ఆయన ఆనందపడిపోయి నన్ను సిద్ధాంతం గ్రామంలో మాకు ఇంటర్వ్యూ ఇస్తూ కూడా మీరు చెప్పారు 150 సీట్లు వస్తాయి. అవును, అంటే నేను అనే మాటకి కూడా ఇక్కడ ప్రజలు వాల్యూ ఇచ్చి చేశారు అనేది కూడా నాకు సంతోషంగా ఉందన్నమాట. నా మాటని వాళ్ళు గౌరవించి ఇంకొక 2 ఓట్లు ఎక్కువే ఇచ్చారు. అలాగే శ్రీనివాసవరంకి 1,00,000 మెజార్టీతో తమ్ముడు గెలుస్తున్నాడు, చాలా ఆనందంగా ఉంది. ఆయన కూడా ఎంతో రెస్పెక్ట్ గా నన్ను కృష్ణరాజు గారిని చూసినట్టే మా వర్మ గారు నన్ను చూసుకున్నారు ఈ 10 రోజులు. ఆయన ప్రతి మీడియాలోనే చెప్పగలిగారు, మా అక్క నేను ఒక ఫోన్ చేయగలను వచ్చి నా కోసం ఈ కాన్స్టిట్యున్సీలు అన్ని తిరిగారు అని. నేను ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళానో బొలిశెట్టి శ్రీని గారు, రాధాకృష్ణ గారు, తర్వాత మన ఆంజనేయులు గారు, తర్వాత ఏమో బొమ్మిడి నాయకర్ గారు, తర్వాత మన నిమ్మల రామానాయుడు గారు అందరూ ఎంతో ఆనందపడిపోయారు, కృష్ణరాజు గారు వచ్చినట్టే నా సోదరు వచ్చి మా క్యాంపెయిన్ చేస్తున్నారు అని. నేను రావటం, క్యాంపెయిన్ చేయటం, వీళ్ళందరూ కూడా విజయం సాధించడం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అది కృష్ణరాజు గారు కూడా ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి అక్కడి నుంచి. అలాగే ఈ మళ్ళీ నేను మీ ఆర్టీవీ గారు, తర్వాత మన రవిప్రకాష్ గారు కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. అయినా కూడా ఆ రోజు నుంచి అదే నమ్మకంతో కూటమి గెలుస్తుంది, ఎక్కడ ఎవరు గెలుస్తారు ఏంటని చాలా కరెక్ట్ గా చెప్పగలిగారు. నేను ప్రతిరోజు మీ ఆర్టీవీని వాచ్ చేస్తూ ఉండేదాన్ని. ఆయన అదే కరెక్ట్ గా అదే ఫిగర్ ఈ రోజు ఏమో కరెక్ట్ చేశారు. ఆయనకు కూడా నేను కంగ్రాట్ చెప్తున్నాను. చాలా ఆనందంగా ఉంది ఇంత మంచి మెజార్టీతో కూటమి రావటం. అంటే ప్రజలందరూ కూడా ఇంత అంటే చాలా మంది అన్నారు అంటే గెలుస్తారు కానీ మార్జిన్ జస్ట్ తక్కువలోనే గెలుస్తారు అని అందరూ ఊహించారు. అంటే ఇంత ఇదిగా గెలిచారు అంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు అనేది ఈ యొక్క గెలుపు మనకి చెప్తుంది. ఈ 5 సంవత్సరాల కాలంలో నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ఎంపీ నిధులకు సంబంధించి చాలా తక్కువ నిధులు వచ్చాయి, అభివృద్ధి శూన్యం. ముఖ్యంగా మీరుంటున్న సముద్ర తీర ప్రాంతంలో అయితే ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వర్మ గారు ఎంపీ కాబోతున్నారు, కేంద్ర నిధులు అనేవి ఏ విధంగా వస్తాయి, మీరు ఏ విధంగా కృషి చేస్తారు? కృష్ణరాజు గారికి ఇంకా చాలా కళలు ఉన్నాయి, ఆశయాలు ఉన్నాయి, అవన్నీ కూడా శ్రీనివాస వర్మ సాకారం చేస్తారా? తప్పకుండా నా తమ్ముడు నాకు మాట ఇచ్చారు, అక్క మీరు తప్పకుండా నేను గెలిచాక మీరు ఏం చెప్పినా కూడా మీకు ఒక ఎంపీగా కాదు ఒక సోదరుడిగా మీకు సహాయంగా ఉంటాను నేను, మీ ఫ్యామిలీకి మీకు అని చెప్పగలిగారు. అది చాలా ఆనందంగా ఉంది. నేను కూడా అదే అనుకున్నాను. ఇంకా కృష్ణరాజు గారు ఉన్నప్పుడు ఏదైతే అభివృద్ధి చెందిందో ఆ తర్వాత అలా ఉండిపోయింది. నరసాపురం అనేది మీ అందరికీ తెలుసు, మీ అందరూ చెప్తున్నారు ఎక్కడ ఏ అభివృద్ధి జరగలేదు. అప్పుడు కృష్ణరాజు గారు ఏ అభివృద్ధి అయితే చేశారో, ఏ రోడ్డు అయితే వేశారో, ఏ చెరువులు అయితే ఇచ్చారో, ఏ పార్కులు అయితే అభివృద్ధి చేశారో అవే అలా ఉండిపోయి తప్ప తర్వాత వచ్చిన ఎవరు కూడా ఇక్కడ అభివృద్ధి చేయలేదని ఇక్కడ ప్రజలందరూ చెప్పడం జరిగింది. ఇంకోసారి రెండోసారి కృష్ణరాజు గారు గెలిస్తే ఎంతో దీన్ని స్వర్ణయోగం చేద్దామని అనుకున్నారు ఆయన. చాలా కళలు ఉండిపోయి అగ్నికుల క్షత్రియుల దగ్గర నుంచి అందరికీ కూడా ఆ కళలన్నీ ఇప్పుడు నా తమ్ముడు మా శ్రీనివాస వర్మ నెరవేరుస్తారని నేను నమ్ముతున్నాను.
ఆయన ద్వారా కూడా నేను కూడా వచ్చి కాన్స్టిట్యున్సీలో ప్రజలందరూ అందరి బాగోగులు తెలుసుకుని వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేది వాళ్ళకి అందుబాటులో ఉంది. నేను కూడా కళలను ముందుకు తీసుకెళ్ళి వైసీపీకి ఇంత తక్కువ సీట్లు అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కూడా. ఎందుకు ఇంత కింది స్థాయికి దిగజారిపోయింది అనుకోవచ్చు? అదే అది మీ అందరికీ తెలుసు. అంటే ఎంత ఇబ్బందులు పడ్డారు వాళ్ళు, లోతుబాట్లేట అవన్నీ తెలుసు, అవన్నీ అందరికీ తెలిసినవే. అంటే మీకు విదేశాల నుంచి కూడా ఈసారి వచ్చి ఓటు వేయగలిగారు అంటే మన ఆంధ్రప్రదేశ్ ఎంత కిందకి వెళ్ళిపోయిందో మీరు ఆలోచించండి. ఎక్కడ అభివృద్ధి లేదు, ఎక్కడ యూత్కి ఏమో ఎక్కడ జాబులు లేవు. అంటే డెవలప్మెంట్ జరగాలి అంటే ఇక్కడ కంపెనీలు రావాలి, రోడ్లు వేయాలి. స్వర్ణం ఎలా కనిపించాలండి? అసెంబ్లీ అనేది అసలు లేకుండా జీరో అయిపోయింది. ఇవన్నీ చూసి అందరూ కూడా ఈసారి పాపం పైకి చెప్పుకోలేకపోయారు, కానీ బాధపడో భయపడో దేనికో ఎవరో చెప్పుకోలేకపోయారు. కానీ సైలెంట్ గా కూడా వాళ్ళు మంచి పని చేసి మంచి నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. అసలు అక్కడ మా మోడీ గారు ఎంత అద్భుతమైన, మోడీ గారిని ప్రధానిగా ప్రతి పల్లి మారుమూలను అందరూ ఆయన్ని కోరుకున్నారు. ఆయన ఇంకా అసలు మా మోడీ గారు అక్కడ ఇంకా ఆయనకి తిరగలేదు. అది మొదటి నుంచి అది స్టాండర్డ్. కానీ కూటమి అనేది ఇంత అద్భుతమైన విజయం ఇస్తారని ఊహించిన కన్నా ఎక్కువ ఇచ్చారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదం తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఇంకా నేను కూడా మా తమ్ముడు వచ్చాడు, సపోర్ట్ కూడా ఉంటుంది. కాబట్టి కృష్ణరాజు గారు ఏమైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను. ఇంకా మా సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నేను కృష్ణరాజు గారు జన్మదిన సందర్భంగా లాస్ట్ టైం మొగల్తూరులో చాలా బాగా చేయగలిగాం. ఇండియాలోనే ఫస్ట్ టైం మనం చేసిన కార్యక్రమం మనమే చేసాం. అది ఒక గ్యాంగ్రీన్ అనే భయంకరమైన వ్యాధికి ఎక్కడో అక్కడి నుంచి లండన్ నుంచి వైద్య నిపుణులు తీసుకొచ్చి దాన్ని ఇంకా సంవత్సరం పొడిగినా కూడా నేను కంటిన్యూ చేసి అన్ని ఓన్లీ ఒక్క నరసాపురానికే పరిమితం కాకుండా ఈ ప్రాబ్లం ఎక్కడుందో 7 కాన్స్టిట్యున్సీలో కూడా తెలుసుకొని చేద్దామని అనుకుంటున్నాను. దానికి ఈసారి ఇంకా తమ్ముడు సపోర్ట్ కూడా ఉంది. అక్కడి నుంచి మంచి నిధులు అయ్యి మనం శాంక్షన్ చేయించుకొని దాని ద్వారా ఇంకా ఈ వైద్య అది కూడా ఇంకా బాగా చేసి ముందుకు తీసుకెళ్లాలని నేను నిర్ణయించుకున్నాను. శ్రీనివాస వర్మను రాప్తాడు నుంచి పరిటాల సునీత కూడా ఆర్టీవీతో మాట్లాడారు. విజయం గురించి, టీడీపీ కూటమి సాధిస్తున్న విజయం గురించి పరిటాల సునీత ఏం మాట్లాడారో చూద్దాం. సాయంత్రం 5 గంటల దాకా మా సహకరిద్దాం. మీరందరూ కూడా సైలెంట్ గా ఉండాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అంటే మన కస్తుంది మన కూతులే మీకన్నా నాకే ఎగరాలని ఉంది. పరిస్థితి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనం కూడా వాళ్ళకి సహకరిద్దాం. దయచేసి అందరూ కూడా కూర్చోండి, భోజనం చేసి చల్లగా కూర్చొని 7 గంటల తర్వాత 6 గంటల తర్వాత మనం మజాకెళ్ళ మనం కూడా చూద్దాం. అంతవరకు ప్లీజ్, ఎందుకంటే నా మాట మీరు వింటారు కాబట్టి వింటారు కదా, అందుకని మీరు అందరూ కూడా ఈ నీళ్ళు వచ్చు. ఎందుకంటే అందుకే టీవీని ఇవన్నీ అరేంజ్ చేయాలి. ఇంకా కూతులు వేస్తూ ఉంటారండి. అందరూ కూడా కూర్చొని భోజనం చేసి సైలెంట్ గా ఉంటే వాళ్ళకు కూడా మనం సహకరించిన. కొంతమంది ఎవరన్నా ఉంటే ఇంటికి పోయి కూడా 5 గంటలకు రావాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా గుండె మీ సమాధానం. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అప్డేట్స్ మనం చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో కూటమి దూసుకుపోతుంది. మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇచ్చాపురంలో టీడీపీ అభ్యర్థి బెందలం అశోక్ మరోసారి ఆధిక్యతను సాధిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన ఒక్కరే శ్రీకాకుళం నుంచి గెలిచారు. ఇటు పలాసలో టీడీపీ అభ్యర్థి రౌతు సురేష్ కు 15,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నర్సనపేటలో టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తికి 6,000 ఓట్ల ఆధిక్యంలో ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కూటమి అభ్యర్థులు దూకుడు కొనసాగిస్తూ ఉన్నారు. శ్రీకాకుళంలో 11వ రౌండ్లో 36,000 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి గోండు శంకర్ ఆధిక్యాన్ని కొనసాగిస్తారు. ఆమదాల వలసలో 17,000 ఓట్ల ఆధిక్యంలో కూన రవికుమార్ దూసుకుపోతున్నారు. తమ్మినేని సీతారాం ఓటమి చెందుతూ ఉన్నారు. ప్రతి రౌండ్లోనూ
నియోజకవర్గంలోనూ కూటమి అభ్యర్థులు టీడీపీ అభ్యర్థులు దూసుకువెళ్ళిపోతున్నారు. పాతపట్నంలో మామిడి గోవిందరావుకు భారీ మెజార్టీ లభిస్తుంది. 11,000 ఓట్ల ఆధిక్యంలో ఆయన కొనసాగుతున్నారు. టెక్కలలో అచ్చెన్నాయుడుకు 4,500 ఓట్ల లీడ్లో ఉన్నారు. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడికి 79,000 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇచ్చాపురంలో టీడీపీ అభ్యర్థి బెందలం అశోక్ ఆధిక్యతను కనబరుస్తూ ఉన్నారు. 7వ రౌండ్లో 16,000 ఓట్ల ఆధిక్యంలో ఆయన ఉన్నారు. పలాసలో టీడీపీ అభ్యర్థి రౌతు శిరీషకు 15,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇటు నర్సనపేటలో టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తికి 6,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. శ్రీకాకుళంలో గత ఎన్నికల్లో కేవలం ఒక్క సీట్ను మాత్రమే టీడీపీ సాధించింది. ఇప్పుడు దాదాపు అన్ని స్థానాల్లోనూ టీడీపీ విజయ కేతనాన్ని ఎగరవేసే దిశలో వెళ్తున్నారు. గోండు శంకర్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావుపై గోండు శంకర్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. హెచ్చర్లలో టీడీపీ అభ్యర్థి 10,000 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతూ మనకి కనిపిస్తున్నారు. పాతపట్నంలో మామిడి గోవిందరావుకు టీడీపీ